ఒంగోలు జనసేనలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి తెర మీదకు ఫ్లెక్సీల వివాదం వచ్చింది. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా ఒంగోలులో బాలినేని అతని తనయుడు ప్రణీత్ రెడ్డి ఫోటోలతో అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. రాత్రి వెలిసిన ఫ్లెక్సీలు తొలగించారు నగరపాలక సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బాలినేని అనుచరులు. తొలగించిన ఫ్లెక్సీలు తీసుకుని వచ్చి అదే స్థానంలో కట్టారు. దీంతో ఈ వివాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అని ఒక క్వశ్చన్ మార్క్ ని రిలీజ్ చేశాయి. ఎక్కడా కనిపించలేదు జనసేన పేరు, బాలినేని అభిమానుల పేరుతో ఆ ఫ్లెక్సీలు వెళ్ళడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ ఫ్లెక్సీలు మీరు చూడొచ్చు. రాత్రి ఆ ఫ్లెక్సీలను తీసేశారు, మళ్ళీ తెల్లవారుజాముని తీసుకొచ్చి వాటిని కట్టేసిన సందర్భం. ఆ ఫ్లెక్సీలు మీరు చూడొచ్చు. అయితే ఆ ఫ్లెక్సీల చుట్టూ వివాదం నడుస్తోంది. అసలు ఎందుకు ఆ ఫ్లెక్సీలను తొలగించారు, ఎందుకు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కట్టారు? దాంతోపాటు జనసేనకు సంబంధించి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు, ఏం జరుగుతోంది, బాలినేని విషయంలో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, ఆ ఫ్లెక్సీని తొలగించిన సందర్భం మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో అక్కడ జై జనసేన అని కనిపిస్తోందా ఆ లెటర్స్? బట్ అక్కడ ఏదో జరుగుతుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి అక్కడ ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా అంటూ హరిహర వీరమల్లు ఆ పోస్టర్ మీరు చూడొచ్చు. బాలినేని శ్రీనివాస్ అనే తనయుడు